హలో ఎవ్రీవన్, ఈ రోజైతే నేను బ్రెడ్తో రసమలై చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఒకసారి తినడం మొదలు పెట్టామంటే ఆపకుండా తింటామని అంత బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్లో 2 స్పూన్ల మిల్క్ పౌడర్, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల షుగర్, ఎల్లో కలర్ వేసుకోవాలి. ఇలాచీ అయినా వేసుకోవచ్చు, ఏదైనా ఎసెన్స్ అయినా కూడా వేసుకోవాలి. దీన్ని మెత్తని పౌడర్గా చేసుకోవాలండి. తర్వాత బ్రెడ్ పీసెస్ నేను చూపించిన విధంగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి మాత్రం పాలు చాలా ఇంపార్టెంట్. చాలా చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. చిక్కగా మరిగిన తర్వాత పాలని దాంట్లో కస్టర్డ్ పౌడర్ చేసుకున్నాక దాంట్లో కొంచెం చల్లని పాలు వేసుకొని పలచగా చేసుకొని ఆ పాలల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. చిన్న మంట పెట్టేసుకొని ఇక్కడే మనకి ఎంత షుగర్ కావాలో చూసుకొని అదే వేసేసుకోవాలన్నమాట. చివరగా బాదం పప్పు, జీడిపప్పు తురుము కూడా వేసుకొని చిన్న మంట మీద ఇంకొకసారి మరిగిన తర్వాత బ్రెడ్ పీసెస్ అని ప్లేట్లో వేసుకొని నేను చూపించిన విధంగా అంతా మునిగేటట్టుగా ఈ మిల్క్ని దాని మీద వేసేసుకొని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తింటే సూపర్ అండి. చివరగా బాదం పప్పు, జీడిపప్పు మర్చిపోకండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.